దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అక్టోబర్ 3. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనములలో ఏడంతల ఆశీర్వాదమును అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. దేవుని స్నేహితునిగా నుండగోరిన ఏ వ్యక్తికైనను ఈ ఏడంతల ఆశీర్వాదము వర్తించును. దీనిలోనే ఒక్కొక్క పదమును చూచుదుము. నిన్ను గొప్ప జనముగా చేసి ఒక్కసారి నీవు రక్షింపబడిన తర్వాత నీ ద్వారా అనేకులు రక్షింపబడవచ్చును. వారి ద్వారా ఒకరి తర్వాత ఒకరు ఇంకను అనేకులు రక్షింపబడవచ్చును. మనమందరం ఆయన కుటుంబములో ఒక భాగమగుదుము. మన ప్రార్థన, సాక్ష్యము, ప్రేమ, పరిచర్య మొదలగు వాటి మూలమున ఇతరులు రక్షించబడవచ్చును. నిన్ను ఆశీర్వాదించి మనము దేవుని యొద్ద నుండి పలు రకములగు నిత్యమైన ప్రత్యక్షత ఆశీర్వాదములను అనుదినము పొందుట ఆరంభించుదుము. నూతన జీవమును బట్టి మరియు ఆయన ప్రేమను బట్టి మనము శాశ్వతమైన సమాధానమును, శాశ్వతమైన ఆనందమును, ప్రేమను, స్నేహములను కలిగి ఉన్నాము. నీ నామమును గొప్ప చేయుదును. ఒక మనుష్యుడు లోకములో ఎంత గొప్పవాడైనను చనిపోయినప్పుడు సంపూర్ణముగా మరువబడును. కానీ తిరిగి జన్మించిన మనుష్యుడు మరియు ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెందిన వారందరూ మరణమునందు పరలోకములో రాజులుగాను యాజకులుగాను ఆహ్వానించబడుదురు. నీవు ఆశీర్వాదముగా నుందువు. భూలోకములోనున్న వారు మన ద్వారా ఆదరణ, ప్రోత్సాహము, బలము పొందెదరు. నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వదించెదను. ఈ మాటలు వివరించనగత్యము లేదు. వాగ్దానము యొక్క భావము ఎంతో స్పష్టముగానున్నది. మనకు విరోధముగా శత్రువు యొక్క ఏ ఆయుధమునైనను ఆయన వర్ధిల్లనీయడను వాగ్దానము ఉన్నది. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. మనము సమస్త జనాంగములకు వర్తమానమును కలిగి ఉన్నామని ఈ వాగ్దానము సూచించుచున్నది. ప్రభువు మనలనెక్కడకు తీసుకుని పోయినను అదే సువార్తను, అదే వర్తమానమును అందించగలము. ఏడంతల ఆశీర్వాదము లోకము నుండి, లోక సహవాసముల నుండి వెలుపలికి వచ్చుటకు సిద్ధముగానున్న ప్రతి ఒక్కరి నిమిత్తము ఏర్పాటు చేయబడినది.